ఇప్పుడు సెకండ్ ఫేజ్ అంటున్నారు. మళ్ళీ థర్డ్ ఫేజ్ గూడా ఉంటుందంటున్నారు. మొత్తంగా 98,000 ఎకరాలు ఉంటుంది రాజధాని అనేది అని చెప్తున్నారు. హ్మ్. నిజంగా పాపులేషన్ లేకుండా హ్మ్. హ్మ్. అంత పెద్ద రాజధాని అమరావతి అవుతుందా నిజంగా? అదే అంటే ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడితే హ్మ్. వాళ్ళకి నచ్చదు. సో, ఏదో రకరకాలుగా విమర్శ చేయడం జరుగుద్ది. హ్మ్. ఎవరైనా ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. హ్మ్. నేను ఒక మున్సిపాలిటీ చేద్దామని ప్రయత్నం చేశా. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా ఉన్నప్పుడు. హ్మ్. హ్మ్. చూస్తే 1,00,000 పాపులేషన్ కూడా లేదు. హ్మ్. జస్ట్ ఒక థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అవుతుంది. సో, ఇప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంటుందని మనం అసెస్ చేసి, దాన్ని ముందు చూపుతో చేయాలన్నా కూడా, అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వారిచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం హ్మ్. ఆఫీసులకున్నాయి, క్వార్టర్స్‌కున్నాయి. హ్మ్. సామాన్యులు జీవించే స్థలమే లేదక్కడ. ఇప్పుడు 30,000 మందికో ఎంతమందికో పట్టాలిస్తే, ఇది ఇది ఈ ఈ భూమిలో ఇవ్వకూడదని చెప్పి హైకోర్ట్‌కెళ్ళి స్టే తెచ్చి సామాన్యులకి పట్టాలివ్వకుండా ఆపేశారు. హ్మ్. సో, సర్వీసెస్ ఎవరిస్తారు? ఈ సర్వీస్ ఇచ్చేవాళ్ళందరూ ఎక్కడి నుండి నివసిస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి రోజువారీ ట్రావెల్ చేసి వస్తారు? హ్మ్. సిటీ అన్నప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్‌తో ఉండాలి గదా! హ్మ్. ఆఫీసర్స్ ఉంటారు, జ్యుడిషియరీ ఉంటుంది, బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీలో కోర్ ఒకవైపు పార్లమెంట్ భవన్, ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ ఉంటే కూతవేటు దూరంలో నీకు మెరిడియన్ హోటల్ ఉంది, అశోక హోటల్ ఉంది, టాటా మన తాజ్ హోటల్ ఉంది. ఇట్లా అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచించి పెట్టారు? దాంతో పాటు సామాన్యులు నివసించేటువంటి ప్రదేశాలున్నాయి. ఖాన్ మార్కెట్ అలా రకరకాల ప్లేసుల్లో హ్మ్. మామూలు వాళ్ళు జీవించేటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవన్నీ ఎందుకు పెట్టారంటే, ఈ నీడ్స్ ఉన్నాయి, ఈ సర్వీసెస్ అవసరం. వాళ్ళు నివసించడానికి కూడా ఒక లేఅవుట్ కావాలనేటువంటి దృక్పథంతో హ్మ్. అక్కడ చేసినప్పుడు, ఇక్కడ అట్లాంటివి ఏమి చేయలేదు. ఇప్పుడు పొలిటికల్‌గా ఆలోచించి వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్ప, మనం మాట్లాడుతుంది సామాన్య జనం కోసం. ఎవరైతే రకరకాలుగా రియాక్ట్ అయ్యి మాట్లాడతారో, వాళ్ళ ఇంట్రెస్ట్‌ల కోసం మనం మాట్లాడితే, వాళ్ళు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హ్మ్. బట్ ఇక్కడ ఇక్కడ జరుగుతున్నదేంటంటే, కేవలం రాజకీయంగా వాళ్ళ వర్గాలకు దోచిపెట్టే కార్యక్రమమే నడుస్తుంది తప్ప, హ్మ్. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికి జరిగే కార్యక్రమాలైతే కనిపించడం లేదు. మోరోవర్ అసలు ఇది ఏం విజనో జనం అర్థం చేసుకోవాలి. అన్ని వేల ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు? దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది. హ్మ్. ఈ కుట్రలో చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. వీళ్ళు తీసుకునే భూములన్నీ ప్రజా ప్రయోజనాల కోసం కాదు. కొంతమంది కార్పొరేట్స్‌కి కావాల్సిన విధంగా సహాయపడటానికి, దోహదపడటానికి పైనున్నటువంటి బీజేపీ, ఇక్కడున్నటువంటి టీడీపీ, జనసేన కూటమి కలిసి పన్నాగం పన్నారు. అందుకే అన్ని వేల ఎకరాలు కావాలనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. హ్మ్. అదర్‌వైజ్ ఇదే చంద్రబాబు నాయుడు ఈ 33,000 ఎకరాలు సరిపోతుందని హ్మ్. ఆ రోజు కూడా ఎంతో విమర్శ వచ్చిందిగా. హ్మ్. హ్మ్. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు రాజధానికని? ఇన్ని కట్టాలి, అన్ని కట్టాలి. ఒక గోల్ఫ్ కోర్స్ కావాలి, ఒక ఎయిర్‌పోర్ట్ కావాలి. ఆ రోజు కూడా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఉంది కదా! ఈ రోజు హ్మ్. కొత్తగా వచ్చింది కాదది. హ్మ్. ఆత్మకూరు దగ్గర గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కడతామని ఇదే మనిషి చెప్పారు. మీరు హ్మ్. స్టేట్మెంట్స్ హ్మ్. తిరగేయండి. హ్మ్. వెనక్కి తిప్పండి. ఆ రోజు కూడా రైల్వే స్టేషన్ ఉంది. హ్మ్. ఆ రోజు కూడా గోల్ఫ్ కోర్స్ ఉంది. వీటన్నిటికి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. కమర్షియల్ ఏరియా ఉంది. అన్నీ ఉన్నాయి అందులో. హ్మ్. అవన్నీ ఉండగా ఇది సరిపోతుందని ఆ రోజు భావించి, ఈరోజు ఇంకా కావాలి అన్నారంటే, ఇంకో పన్నాగం ఏదో ఉందన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆ రోజు ఇదే 50,000 ఎకరాలు 33,000 ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి సరిపోతాయని చెప్పిన వ్యక్తి, ఈరోజు చాలదంటున్నాడంటే, ఆ రోజు నిద్రపోయాడా? హ్మ్. ఆ రోజు విజన్ లేదా? ఆ రోజు ముందు చూపు లేదా? అంటే ముందుగా ఆలోచించలేకపోయాడా? చేత కాలేదా? ఆ రోజు ఎందుకు అలా చెప్పారు? హ్మ్. మళ్ళీ ఈ రోజు నిద్ర మేలుకున్నారా? కొత్త అవసరాలొచ్చాయి. కొత్త వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితొచ్చింది. ఆ ఆదరించే దానిలో కార్యక్రమంలో భాగంగా రైతులు పొట్టగొట్టడానికి, రైతుల జీవనోపాధి అయినటువంటి భూమిని లాక్కోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అంతకంటే ఏమీ లేదు. మీరు చూడండి. ఒకవేళ నిజంగానే భూమి తీసుకుంటే, ఈ భూమి ఎవరికిస్తారు? ఎలా ఇస్తారు? రైతుల్ని నాశనం చేసి ఎవరిని పెంచి పోషిస్తారో రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉంది సార్. అది ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారో చూస్తున్నాం. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంటున్నారు. స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. అలాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటున్నారు. వీటి కోసం ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదని చెప్తున్నారు. లాస్ట్ టైమ్ ఏమో 8,750 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని లెక్క తేల్చారు. అయి అమ్ముకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని. ఇప్పుడు ఆ భూమి ఏమైంది? ఇప్పుడు కొత్తగా తీసుకున్న వా వా వాటికి భూమి లేదని ఇవన్నీ చెప్తున్నారు. సో,
ఇప్పుడున్న టైం కూడా చాలా తక్కువ ఉంది. 3.5 ఏళ్లలో సాధ్యమేనా అసలు ఇది? మూడే. ఉమ్. ఇంకా లాస్ట్ 6 months ఏముంటుంది, ఏముండదు. అదే 3 సంవత్సరాలు కరెక్ట్గా. ఎలా 20, 26, 20, 27, 20, 28 అంతే. దట్స్ ఆల్. 29 జనవరి నుంచి ఏం పని ఉంటుంది, ఏం చేయలేరు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో దీస్ ఆల్ బోగస్. ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్. వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. ఇక్కడ నష్టపోతుంది రైతులు. సో రాష్ట్ర ప్రయోజనాలు, జన ప్రయోజనాలు అయితే ఇందులో ఏమీ లేవు. నిజంగా ఉంటే మీరు ఇది చేయండి. ఇప్పుడు పక్కనున్న భూమే కదా మీరు తీసుకోవాలనుకుంటున్నారు, పక్కనున్న రైతుల నుంచే కదా తీసుకోవాలనుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం తీసుకున్న భూములు అటు పంటలు పండలేదు, వ్యవసాయం చేయలేదు, జంగిల్ వచ్చింది, డబుల్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ ఆగిపోయింది. సో ప్రొడక్షన్ ఆగిపోవటం వల్ల ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్. అగ్రికల్చర్ ఉత్పత్తి ఏదైతే వస్తుందో అది అక్కడ ఉన్న జనం తినేవాళ్ళు, పక్క వాళ్ళకి అమ్మేవాళ్ళు, వాళ్ళకి డబ్బు వచ్చేది, ఎకానమీ సర్క్యులేట్ అయ్యేది. ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్. అది తీయడానికి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలి, జంగిల్ కోట్లు ఖర్చు పెట్టాలి. అనదర్ వేస్ట్. సపోజ్ ఈ 10 years దీన్ని డెవలప్ చేసి ఇంకా అవసరం అవుతుంది అని అంటే చూసేటువంటి రైతులు కూడా సిటీ బాగా డెవలప్ అవుతుంది కదా, సో పెరిఫెరీలో అవసరం పడుతుంది కదా, కాబట్టి ఎలాగో పూలింగే. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఆ రోజుకున్న ధరను పెట్టి కొనాలి మనం. ల్యాండ్ పూలింగ్లో ఆ ప్రాబ్లం లేదు. ఎకరం తీసుకుంటే నీకు 1200 ఇస్తున్నారు. 4800 square yards తీసుకుంటే 1200 square yards ఇస్తారు. సో ఇంకా డబ్బు వెచ్చించి కొనేది ఏం లేదు. ఆ రోజు తీసుకోవచ్చుగా. నువ్వు ఈ 33 ఎకరాలు డెవలప్ చేసి నువ్వు చెప్పే మాట జెన్యున్ అయితే, మీరు మాట్లాడే వాదనలో నిజం ఉంటే, పస ఉంటే, జాతి కోసం అయితే, రాష్ట్ర ప్రజలు జనం కోసం అయితే అప్పుడు అడగండి. హ్యాపీగా ఇస్తారు రైతులు. కళ్ళ ముందు డెవలప్మెంట్ కనిపించినాక మేము అందులో భాగస్వాములు అవుతామని ఆనందంగా ఇస్తారు కదా. అసలు అక్కడ ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పెట్టుకుని ఇంకో 16 కావాలి, ఇంకో 30 కావాలంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇది విజనా, ఇది దార్శనికత, ఇది ముందు చూప. జనం అర్థం చేసుకోవాలి.